అభిరుచి కలిగిన మామ్స్ అందరికి మన సూపర్ మామ్ షోకి స్వాగతం. ఈ రోజు మీ అందరి కోసం ఒక స్వీట్ రెసిపీ తీసుకొచ్చేసాను. మరి ఈ స్వీట్ రెసిపీ నా ఫేవరెట్. కొద్దిగా డిఫరెంట్ గా చేయబోతున్నాము. చక్కెర పొంగల్ని క్యారెట్ ఎక్కువగా వేసుకుని క్యారెట్ చక్కెర పొంగలి చేయబోతున్నాం. ఫస్ట్ గా నేను ఏం చేస్తానంటే ఇక్కడ పాన్ పెట్టేసి ఈ పాన్ లో కొద్దిగా నెయ్యి, ఈ నేతిలో మనము కాస్త డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. కాజు అలాగే బాదాంని మనము హాఫ్ గా కట్ చేసుకుంటే బాగుంటుంది. మరి పెద్ద పెద్దగా ఉన్నాయి, లేదంటే కొద్దిగా దంచేసుకున్నా సరిపోతుంది. ఇంకా కిస్మిస్, కొన్ని కాజులు కూడా నేను సగంగా విరగొట్టేస్తున్నాను. ఫస్ట్ గా ఈ డ్రై ఫ్రూట్స్ ని మనం లైట్ గా వేగనిద్దాం. సో నెయ్యి వేడెక్కిపోయినట్టే. ఆ తర్వాత ఇందులో కొద్దిగా కిస్మిస్ కూడా స్లోగా కొంచెం కలర్ వచ్చేంత వరకు ఇదే నేతిలో క్యారెట్ ని కూడా వేగనిచ్చుకోవచ్చు. సో ఇది కొంచెం వేగనిద్దాం. అలాగే ఇక్కడ క్యారెట్ తురుముకోవటానికి నా దగ్గర గ్రేటర్ ఉంది. క్యారెట్ ని పొట్టు తీసేసుకుని సన్నగా గ్రేట్ చేసేసుకుందాం. 1/2 కిలో క్యారెట్స్ బాగుంటాయి, ఎందుకంటే ఎక్కువగా మనం క్యారెట్ వేసుకుంటున్నాము. క్యారెట్ చక్కెర పొంగలి కాబట్టి ఎక్కువగా క్యారెట్. చక్కగా ఇవి వేగిపోయాయి. అలాగే ఇక్కడ నేను క్యారెట్ని కాస్త తురిమేసుకున్నాను. ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లో వేసేసుకుందాం. నెయ్యి అలాగే ఇందులోనే పెట్టేద్దాం. ఉత్త డ్రై ఫ్రూట్స్ని మాత్రాన ఒక ప్లేట్లో. ఎక్కువగా కలర్ వచ్చాయంటే చేదొచ్చేస్తుంది. మరి ఇదే పాన్ లో చూడండి నెయ్యి నేను చక్కగా అలాగే పెట్టేసుకున్నాను. మనం ఈ క్యారెట్ తురుముని ఇందులో వేసుకుందాం. ఇంకొంచెం నేను గ్రేట్ చేసేసుకుంటాను. క్యారెట్ తురిమేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ పాన్ ఆన్ చేసేసాను. అదే పాన్ లో మనం ఈ క్యారెట్ తురుముని వేసిద్దాం. ఈ నెయ్యి సరిపోతుంది ప్రస్తుతానికి. ఈ నేతిలోనే మనం క్యారెట్ ని కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకుందాము. పక్కన ఇంకొక స్టవ్ లో మనము రైస్ మరియు పప్పుని ఉడకనిద్దాం. రెండు సపరేట్ గా కుక్ చేస్తున్నాను. కొంచెం సేపే, ఒక 5 to 8 minutes. సగం పలుకిరిగిన తర్వాత, అంటే రైస్ పప్పు సగం పలుకిరిగిన తర్వాత అప్పుడు ఈ క్యారెట్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. అంత లోపల స్లోగా ఇందులో వేగనిద్దాం ఈ క్యారెట్ని మంచిగా ఉడికేంత వరకు. సో అలాగే ఇక్కడ పాన్, ఇందులో నేను రైస్ వేసుకుంటాను. 1/2 కప్ రైస్, అలాగే 2-3 టేబుల్ స్పూన్ల పప్పు. మీరు కావాలంటే ఈ పప్పుని కొద్దిగా నేతిలో వేయించుకోవచ్చు, కానీ నేను అలా చేయను. ఇవి సపరేట్గా కుక్ చేసుకుంటాను. ఇప్పుడు ఫ్లేమ్ పెంచేసి ఇందులో మనం వాటర్ వేసుకుందాం. పాలు వేసుకునే బదులు ఫస్ట్ 70% మనం నీళ్ళతో పాటు కుక్ చేస్తాము. ఆ తర్వాత మిల్క్ వేసుకుంటాము. ముందుగానే మనం పాలు వేసుకుని కుక్ చేసామనుకోండి, ఈ రైస్ అలాగే పప్పు చక్కగా ఉడకదు. ఫస్ట్ ఎప్పుడైనా హాఫ్ కుక్ చేసుకున్న తర్వాతనే మిల్క్ వేసుకోవాలి. సో మరి ఇది మనం ఉడకనిద్దాం. అంత లోపల స్లో ఫ్లేమ్లో ఈ క్యారెట్ని కూడా చూస్తూ ఉందాం, కుక్ చేస్తూ ఉందాం. రైస్ ఇక్కడ చక్కగా ఉడికిపోతుంది. అయితే ఇంకా ఫాస్ట్ ప్రాసెస్ మీకు కావాలి అంటే సింపుల్గా ప్రెషర్ కుక్కర్ తీసుకుని ప్రెషర్ కుక్కర్లో కూడా మీరు వేసుకోవచ్చు. కానీ ప్రెషర్ కుక్కర్లో వేసి మనము కుక్ చేస్తే ఆ టేస్ట్ అస్సలు ఉండదు. మంచిగా బయట ఇలా వాటర్లో సపరేట్గా ఉడకనివ్వండి, అప్పుడే మనకి మంచి టేస్ట్. సో ఇప్పుడు చూడండి, మన రైస్ ఇక్కడ 80% వరకు ఉడికిపోయినట్టే. పలుకు ఇరగగానే మనం ఇందులో క్యారెట్ ఏదైతే మనం ఇక్కడ కుక్ చేస్తున్నామో స్లో ఫ్లేమ్లో ఈ క్యారెట్ని కూడా ఇందులో వేద్దాము. పాలు కూడా ఎప్పుడు వేయాలంటే ఇది మంచిగా కుక్ అయిన తర్వాతనే ఇందులో పాలు వేసుకుందాం, లేదంటే పాలు వేసుకుంటే కుక్ అవ్వదు. మరి ఇది ఇంకో 2 minutes మనము కుక్ చేస్తే సరిపోతుంది. చాలామంది ఫాస్ట్గా ఈజీగా ప్రాసెస్ అవ్వటానికి ఏం చేస్తారు, అంతా తీసుకుపోయి కుక్కర్లో వేసేసుకుని అయిపోయింది అంటారు. కానీ కుక్కర్లో వేసి చేయటానికి కూడా ఒక ప్రాసెస్ ఉంది. మీరు కుక్కర్లో చేసినా కూడా ఆ ప్రాసెస్ని ఫాలో అవుతే పర్ఫెక్ట్గా అవుతుంది. ఇక్కడ చూడండి, మన ఆల్మోస్ట్ నీళ్ళు అయిపోతున్నాయి. ఇప్పుడు మన రైస్ ఉడికినట్టే. ఇందులో ఇప్పుడు నేను ఈ స్లోగా కుక్ చేస్తున్న క్యారెట్ కూడా మంచిగా సాఫ్ట్గా అయిపోయింది. ఇందులో షుగర్ వేయలేదు, జస్ట్ నేతిలోనే స్లో ఫ్లేమ్లో ఈ క్యారెట్ని ఉడికిచ్చేస్తున్నాను. ఇప్పుడు ఇది మనం ఇక్కడికి తీసుకొచ్చేసి ఈ క్యారెట్ని మొత్తం
కలర్ మొత్తం మారిపోతుంది. ఇప్పుడు ఈ క్యారెట్ ఇందులో వేయగానే మంచి న్యాచురల్ ఆరెంజ్ కలర్ వచ్చేస్తుంది. వేసేసి ఒక్కసారి మనం మిక్స్ చేద్దాం. ఇప్పుడు మనం ఇందులో పాలు వేసుకుంటాం. ఇంకా ఎక్కువగా క్యారెట్ వేయాలి. యాక్చువల్గా క్యారెట్ తక్కువ అయిపోయింది, రైస్ ఎక్కువైపోయింది, కానీ ఎక్కువగా క్యారెట్ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో నేను పాలు వేస్తాను. పాలు వేసుకుని పాలు మొత్తం పీల్చుకునేంత వరకు నేను ఉడికించుకుంటాను. సో చూడండి, మొత్తం చేంజ్ అయిపోయింది మన కలర్. ఇప్పుడు ఇందులో మిల్క్, ఒక హాఫ్ కప్ లేదా కప్ మిల్క్ వేసేసేయండి. ఇప్పుడు ఇది మనం స్లోగా ఇంకొక 5 మినిట్స్ ఉడకనిద్దాం. అప్పుడు ఇంకా మనం షుగర్ వేసుకుని యాలకుల పొడి వేసుకుని ఉడికించడమే, అంతే. సో స్లో ఫ్లేమ్లో ఇంకొక 5 మినిట్స్ రైస్, పప్పు, క్యారెట్ అన్నీ ఉడకనిస్తే సరిపోతుంది. మరి స్లో ఫ్లేమ్లో మన పాలు చక్కగా దగ్గర పడేంత వరకు ఉడికిచ్చేస్తున్నాను. చూడండి, పాలు దగ్గర పడిపోయి మొత్తం పీల్ చేసుకుంది. ఇప్పుడు ఇందులో మనం తగినంత షుగర్ కావాలంటే షుగర్, బెల్లం కావాలంటే బెల్లం. క్యారెట్ వేసుకున్నాను కదా, అందుకనే షుగర్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే బెల్లం వేసుకోండి. బెల్లం వేసుకుంటే కలర్ చేంజ్ అవుతుంది, అందుకే నేను షుగర్ వేసుకుంటున్నాను. సో స్వీట్నెస్కి తగినంత షుగర్, అలాగే యాలకుల పొడి. మరి స్వీట్ అంటేనే మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేయాల్సిందే. అలాగే చిటికెడు సాల్ట్, స్వీట్ కదా కొంచెం సాల్ట్ వేసేసుకుని ఒక్కసారి మిక్స్. ఇప్పుడు ఇది ఏంటి, మంచిగా దగ్గర పడేంత వరకు బాగా ఉడకనివ్వాలి. షుగర్ మొత్తం కరిగి మంచిగా దగ్గర అవ్వాలి. అంతవరకు మనం పొంగల్ని ఉడకనివ్వాలి. షుగర్ కరగాలి కదా, కొంచెం ఫ్లేమ్ పెంచాను. ఇప్పుడు ఇది దగ్గర పడేంత వరకు మరి వెయిట్ చేయాలి. మంచి ట్రెడిషనల్ అయిన పొంగల్ తినాలి అంటే మీకు ఒక 20 to 30 మినిట్స్ కంపల్సరీగా పడుతుంది. మరి టేస్టీగా అవ్వాలి అంటే కంపల్సరీగా పేషెన్స్ ఉండాలి. చాలా చక్కగా అవుతుంది. కొంచెం ఎక్స్ట్రాగా నెయ్యి కూడా వేసుకోవాలి. సో మరి ఇది దగ్గర పడేంత వరకు వెయిట్ చేద్దాం. షుగర్ కొంచెం కరిగిపోయింది, దగ్గర పడుతుంది. ఈ టైంలో నేనేం చేస్తానంటే మిగతా నెయ్యి ఏదైతే ఉందో ఆ నెయ్యిని ఇందులో వేసేద్దాం. మరి స్వీట్ కదా, కొంచెం నెయ్యి పడుతుంది. అలాగే మన డ్రై ఫ్రూట్స్ ఏవైతే వేయించి పెట్టుకున్నాం కదా, ఈ వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కొన్ని వేస్తాను, కొన్ని అలా అట్టి పెడతాను పైన గార్నిష్ చేయడం కోసం. ఎలా ఉండాలి అంటే మన క్యారెట్ చక్కెర పొంగలి పాన్కి అంటుకోకుండా ఉండాలి. అంటే అంత నెయ్యి వేస్తే అప్పుడు పాన్కి అంటుకోకుండా ఉంటుంది. అలా చేయండి. లేదు కొంచెం తక్కువగా కావాలంటే కొంచెం తక్కువగా నెయ్యి వేసుకున్నా తప్పులేదు. కానీ ట్రెడిషనల్గా లేదంటే హోటల్లో మీరు చూస్తే ఎక్కువగా నేతిలోనే చేస్తారు. సో ఇంకొక 2 మినిట్స్లో మన పొంగలి రెడీ అయిపోతుంది. నేను ఆల్రెడీ టేస్ట్ చెక్ చేసేసుకున్నాను, పర్ఫెక్ట్గా ఉంది. మరీ స్వీట్గా లేదు, మరీ చప్పగా లేకుండా పర్ఫెక్ట్. మరి చూడండి, ఇంకా దగ్గర పడిపోతుంది. ఇంకా చల్లారిందంటే ఇంకా దగ్గర పడుతుంది. సో ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇంకా మొత్తం చల్లారిపోతే బాగా దగ్గరికి అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా మనం టేస్ట్ చేయటమే, సర్వ్ చేయటమే. అయితే ఎప్పుడైనా చక్కెర పొంగల్ని కాస్త వామ్గా సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మరి నేను వేడిది కొంచెం టేస్ట్ చేస్తాను. నాకు చక్కెర పొంగలి వామ్గా చాలా ఇష్టం. మరీ వేడిగా అయితే మూతి కాలుతుంది. కొంచెం వామ్గా సర్వ్ చేస్తే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. స్వీట్ అంటే చాలా ఇష్టం, అది కూడా ఇదంటే ఇంకా ఇష్టం. పర్ఫెక్ట్ స్వీట్, మరీ స్వీట్ లేదు కానీ చాలా బాగుంది. అన్నీ పర్ఫెక్ట్గా ఉడికాయి. పప్పు, రైస్, క్యారెట్ బాగా వేడిగా ఉంది. కొంచెంగా తీసుకుని కాస్త వేడి చేసుకుని మైక్రోవేవ్లో తింటూ ఉంటాను. అంత టేస్టీగా ఉంది. సో మరి సర్వ్ చేసేద్దాం. ఇక్కడ నా దగ్గర ప్లేట్ రెడీగా ఉంది. కొంచెం డిఫరెంట్గా మనం సర్వ్ చేద్దాం. నేను ఒక మౌల్డ్లో వేసాను. దీనిపై కొంచెం
మనం ఏవైతే డ్రై ఫ్రూట్స్ అలా పెట్టుకున్నాం కదా, కాస్త వేయించినవి. ఇంకా కావాలంటే కాస్త క్యారెట్ ఏదైతే మనం ఉడకబెట్టుకుంది కదా, ఆ క్యారెట్ని కూడా పైన గార్నిష్కి వేసినా చాలా బాగుంటుంది. సో మరి చూడండి, ట్రై చేస్తారు కదా కొంచెం డిఫరెంట్గా. రెగ్యులర్గా చేసే చక్కెర పొంగలి కాకుండా ఇలా క్యారెట్ వేసుకుని చేసుకోండి. క్యారెట్ చక్కెర పొంగలి తయారు చేయ విధానం: ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న క్యాషనట్స్, బాదాం, కిస్మిస్ వేసుకుని కాస్త వేగిన తర్వాత ఒక బౌల్లోకి మార్చుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో క్యారెట్ తురుముని వేసుకుని స్లో ఫ్లేమ్ లో మూత పెట్టుకుని క్యారెట్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మరొక భాండి తీసుకుని అందులో 1/2 కప్ రైస్ మరియు పెసరపప్పు తగినంత వాటర్ వేసుకుని 80 to 90% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికిన పప్పు మరియు రైస్ లో ఉడికించి పెట్టుకున్న క్యారెట్ తురుముని వేసుకుని మరొకసారి మిక్స్ చేసి ఇందులో 1/2 కప్ లేదా 1 కప్ పాలు వేసుకొని మరొక 5 నిమిషాల పాటు స్లోగా పాలు చిక్కపడేంత వరకు ఉడికించుకోవాలి. చివర్లో తగినంత నెయ్యి మరియు డ్రై ఫ్రూట్స్ వేసి గార్నిష్ చేసి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ రోజు ఎపిసోడ్ మీరు టీవీలో మిస్ అయితే లేదంటే మళ్ళీ చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి www.youtube.com/ETV అభిరుచి. మరిన్ని అప్డేట్స్ కోసం లాగ్ ఆన్ అవ్వండి www.facebook.com/ETV అభిరుచి.